హరహర మహాదేవ శంభో శంకర. శివుడిని ఒక్కసారి పిలిచినా జపం చేసినా ఆయన మోక్షం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం. అయితే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి నెల కార్తీక మాసం. ప్రతి ఇంట కూడా దీపాలు వెలిగించడం, ఈ నెలంతా కూడా శివుడికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. కార్తీక మాసం సందర్భంగా ఓరుగల్లులో దక్షిణ కాశీగా పిలుచుకునేటువంటి సిద్ధేశ్వర ఆలయ ప్రత్యేకత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అత్యంత ప్రాచీనమైనది మనం ప్రస్తుతం ఉన్నటువంటి హన్మకొండలో ఉన్న సిద్ధేశ్వర ఆలయం. ఈ ఆలయానికి ఓ చరిత్ర ఉంది, చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. దాదాపు దేశంలోనే ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. సిద్ధేశ్వర ఆలయంకు సంబంధించి కూడా పడమర ముఖంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శాండిల్య మహర్షి నవసిద్ధులు ఆ శివయ్య కోసం ఘోర తపస్సు చేశారని వాళ్ళ తపస్సుకు మెచ్చినటువంటి భోళాశంకరుడు ఇక్కడ స్వయంభూగా వెళ్ళడం, ఆ తర్వాత సిద్ధులతోటి తపస్సుతోటి వెలిసినటువంటి స్వయంభూ ఆలయం కాబట్టి దీనికి సిద్ధేశ్వర ఆలయం అనేది ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. కాకతీయుల కాలంలో శివాలయాలు చాలా ఎక్కువగా ప్రసిద్ధిగాంచాయి, శివాలయాల నిర్మాణం జరిగిందనేది మనం చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. అందుకే ఈ సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించి కూడా కాకతీయుల సంబంధించినటువంటి ప్రాచీన ఆలయాలలో కూడా దీన్ని ఒకటిగా చెప్తారు. శివరాత్రికి జరిగేటువంటి శివ కళ్యాణం కావచ్చు, శివుడికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, అదేవిధంగా కార్తీక మాసం మొత్తం జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, అందులో కార్తీక పౌర్ణమి జరిగే పూజా కార్యక్రమాలు కావచ్చు, ఇట్లా పౌర్ణమికి కార్తీక సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈ టెంపుల్ వరకు వచ్చేసరికి మాత్రం కార్తీక మాసం మొత్తం కూడా భక్తులతోటే ఈ ఆలయం అంతా కూడా కిటకిలాడుతుంది. కార్తీక మాసం కావచ్చు లేదా శివరాత్రి కావచ్చు, ఇలా ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో ఎలాంటి పూజలు జరుగుతాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ కాలంలో ఈ సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించి ఏ రాజులు ఈ ఆలయానికి పోషకులుగా ఉన్నారు, ప్రస్తుతం సిద్ధేశ్వర ఆలయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకుడు ఉన్నటువంటి సురేష్ నాయుడు మనతో మాట్లాడదు. అంటే శివాలయాలు చాలా ఉన్నాయి, అందులోనూ ఓరుగల్లులో చూస్తే కాకతీయుల కాలం నాటి ఆలయాలు, త్రికుట ఆలయాలు కావచ్చు, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వేయి స్తంభాలు కావచ్చు, రామప్ప కావచ్చు, రకరకాల ఆలయాలు చెప్తే వరంగల్ గుర్తుకొస్తుంది. అందులో సిద్ధేశ్వర ఆలయం కూడా అట్లాంటి ప్రఖ్యాతి ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి ఆలయం. ఈ ఆలయంకు ఉన్నటువంటి విశిష్టత, చరిత్ర ఏంటి అసలు? ఓం నమ శివాయ. ఇది వరంగల్లో సిద్ధేశ్వర ఆలయము, కాకతీయులు నిర్మించినటువంటి దేవాలయం. ఇది స్వామి 3000 సంవత్సరాల పూర్వం స్వామివారు ఉద్భవించినట్టు మనకు పురాణాల్లో ఉంది. ఈ కాకతీయులు నిర్మించిన మొదటి గుడి అన్నట్టు. వారు దేవాలయం వాళ్ళు ఎక్కువ శైవ క్షేత్రాలే నిర్మించారు. అందులో మొదటి సిద్ధేశ్వర ఆలయము, తర్వాత రుద్రేశ్వర ఆలయం అంటే వేస్తంభాల గుడి, తర్వాత భద్రేశ్వర ఆలయం, భద్రకాళి, భోగేశ్వర ఆలయము, దుర్గేశ్వర ఆలయము, మెట్టు రామలింగేశ్వర ఆలయము, ఇలా సప్త ఈశ్వరులను వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. ఇందులో ఈ సప్త ఈశ్వరుల్లో స్వయంభూగా వెలిసినది ఒక సిద్ధేశ్వర స్వామి వారు మాత్రమే. ఇంకోటి ఏంటంటే మనకు స్వయంభూ అంటే భూమికి సమాంతరంగా ఉండి లింగము బొడుచులు అంటే స్మూత్గా ఉండదు. ఇది బొడుచులు అంటే ఒక రాయి ఎలా ఉంటుందో అలా స్వయంగా ఉద్భవించినటువంటి స్వామివారు అన్నట్టు. అది మనం స్వామివారిని పరీక్షించి చూస్తే ఏర్పడుతుంది. 2 కళ్ళు స్వామివారి, 2 కళ్ళు, ముఖ భాగము, లింగము స్వయంగా ఉద్భవించినటువంటి మనకు ఆనవాళ్ళు కనబడతాయి. ఈ యొక్క దేవాలయంకు ఇంకొక విశిష్టం ఏంటంటే 4 గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం. అంటే ఈ 4 గుట్టలకు కూడా ఒక పేరుంది. మనకు తూర్పు ఉన్న గుట్ట నందీశ్వర గుట్ట అని, ఉత్తరం ఉన్న గుట్టను హనుమద్గిరి అని, పడమర ఉన్నది పద్మాక్షి కొండ అని, దక్షిణాన ఉన్నది భైరవ కొండ అని, ఇలా 4 గుట్టల మధ్య వెలిసినటువంటి ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం. ఇంకొక విశేషం ఏంటంటే అంటే ఈ ప్రతి ఆలయానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క చరిత్ర. ఈ ఆలయం అసలు సిద్ధేశ్వర ఆలయం అనేది ఎట్లా పిలవడానికి కారణం ఏంటి అసలు? ఈ స్వామివారి సిద్ధేశ్వర ఆలయంగా పేరుగాంచింది. అంటే మనకు ఈ సిద్ధేశ్వర ఆలయంకు ఎటువంటి కోరికున్నా సిద్ధిస్తుంది అని మన పురాణాల్లో ఉంది. ఇంకో చరిత్ర ఏంటంటే ఇది సిద్ధులు, నవసిద్ధులు ధ్యానం చేస్తే స్వామివారు సాక్షాత్తు శంకరుడే వాళ్ళకి ప్రత్యక్షమై వరమిచ్చేసి స్వామివారు ఇక్కడ ఈ గుట్ట మీద, అంటే ఇదంతా పరుపు బండ మీద స్వామివారు ఉద్భవించినటువంటి దేవాలయం. అంటే సిద్ధులు ధ్యానం చేస్తే వెలిసినటువంటి దేవాలయం. అందుకే సిద్ధుల గుట్ట అని కూడా సిద్ధేశ్వర ఆలయం అని. సిద్ధేశ్వర ఆలయం అంటే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుందని చెప్పేసి పురాణాల్లో ఉంది. ఇంత ప్రాముఖ్యమైన దేవాలయము మన వరంగల్ వరంగల్ ప్రజలకు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తారు. ఇంకొకటి ఏంటంటే పడమర ముఖ ద్వారం, శివాలయం పడమర ముఖ ద్వారం కూడా ఎక్కడ ఉండదు, 2 రాష్ట్రాల్లో కూడా లేదు. ఈ 2 రాష్ట్రాల్లో ఇది ఒక్కటే స్వయంగా పడమర ముఖ ద్వారంగా స్వామివారు ఉత్తరముఖంగా వెలిసినటువంటి దేవాలయం.
సంవత్సరానికి 3 రోజులు సూర్యకిరణం పడే దేవాలయం. అంటే భాద్రపద మాసంలో 3 రోజులు ఈ పడవర ముఖద్వారం కాబట్టి సాయంకాలం 5:55 నుండి 6 గంటల వరకు స్వామివారు సాక్షాత్తు మనకు హిందువులకు కనబడే సూర్యభగవానుడు, అంటే మనకు దర్శనమిచ్చే దేవుడు ఆయనే వచ్చి స్వామిని దర్శించుకుంటాడంటే అంత ప్రాముఖ్యమైన దేవాలయంగా మనం చెప్పవచ్చును. గర్భాలయాలకు వెళ్ళగలిగేటువంటి ఏకైక ఆలయాలు శివాలయాలు మాత్రమే. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తారు? ఈ కార్తీక మాసం అంటే కార్తీక పౌర్ణమి రోజు ఈ విష్ణుమూర్తి శంకరుని దగ్గరికి వచ్చేసి స్వామివారికి ఒక బిల్వం సమర్పిస్తారని మన పురాణాల్లో ఉంది. శివరాత్రి రోజు వెంకటేశ్వర స్వామి ఏంటి అంటే శివరాత్రి రోజు శంకరునికి బిల్వం సమర్పించి ఈ కార్తీక పౌర్ణమి వైకుంఠ చతుర్దశి రోజు ఈ శంకరుడు వైకుంఠ చతుర్దశి రోజు ఒక తులసి విధాము విష్ణుమూర్తికి సమర్పిస్తారని మన పురాణాలు ఉంది. అందుకే ఈ నెల ఎంతో ప్రాముఖ్యంగా హిందువులు అంటే భక్తులు, శైవ భక్తులు కానీ వైష్ణవ భక్తులు కానీ దేవాలయంకు ఈ శివకేశవ భేదం లేకుండా శంకరునికి విష్ణుమూర్తికి అర్చనలు నిర్వహిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ దేవాలయం ఈ కార్తీక మాసం ఏంటంటే దాత్రి వృక్షం అంటే ఉసిరి చెట్టు. ఈ కార్తీక మాసంలో దాత్రి వృక్షానికి మనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ దాత్రి వృక్షం ఏంటంటే నారాయణునిగా మనం భక్తులు భావిస్తారు. అంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి కొమ్మ ఇంట్లో పెట్టుకొని దీపాలు వత్తులు 365 కట్ట వత్తుల కట్ట కాల్చుకొని ఆ దీపాలు వెలిగించుకొని అదే ఉసిరి చెట్టు కింద కొంచెం ప్రసాదం నోట్లో అంటే ప్రసాదం తిన్నట్టయితే వారికి 365 రోజులు వాళ్ళు పూజ చేసినా చేయకున్నా ఈ ఒక్కరోజు చేస్తే వారికి మన స్వామివారు ప్రసన్నం చెంది వాళ్ళకు కోరికలు తీర్తారని పురాణాల్లో ఉంది. ఈ కార్తీక మాసం సంబంధించినటువంటి కార్తీక సోమవారాలే కాదు కార్తీక పౌర్ణమికి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో తెలుసుకున్నాం. అయితే కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా నిలిచే ఈ సిద్ధేశ్వర ఆలయ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్ధేశ్వర ఆలయంకు వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. ప్రత్యేకంగా కార్తీక మాసం కావచ్చు, శివరాత్రికి సంబంధించి కావచ్చు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావిస్తారు. ప్రస్తుతం భక్తులతో కూడా మాట్లాడదాం, సిద్ధేశ్వర ఆలయం గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. సరే, అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి, అందులోని ఈ సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించి ప్రత్యేకత ఏమనుకుంటున్నారు? మీరు రెగ్యులర్గా వస్తుంటారు, ఎట్లా ఉంటుంది? నేను ఈ సిద్ధేశ్వర స్వామి గుడికి రాబట్టి గత 39 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వస్తూ ఉన్నా, నిత్య దర్శనం చేసుకుంటున్నా, అభిషేకం చేసుకుంటున్నా. కాబట్టి నేను ఏదైతే కోరుకుంటున్నో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. క్రమం తప్పకుండా తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, వంపులు వచ్చినా, పిడుగులు వచ్చినా కానీ నిత్యంగా వస్తున్నా. ఏంటంటే ఇక్కడ మహిమ ఏంటంటే ఇది దక్షిణ కాశీ అంటే ఉత్తర కాశీతో పాటు సమానంగా దక్షిణ కాశీ అన్నట్టు. కూడా అంటే ఉత్తర కాశీ వాళ్ళకు దర్శనం బాగుంటుంది, అంతకంటే ఇక్కడ మేము ఎక్కువ ఉన్నది అనిపిస్తూ ఉంటుంది మాకు. అంటే నా అనుభవపూర్వకంగా చెప్పుతున్నటువంటి ఇక్కడ ఎట్లాంటి పూజలు చేస్తుంటారు? రెగ్యులర్గా వస్తుంటారా ఈ సిద్ధేశ్వరం నుంచి? ఓం నమ శివాయ. ఈ సిద్ధేశ్వరాలయంకు నేను గత 10 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో ప్రతిరోజు వచ్చి ఇక్కడ అభిషేకం జరుపుకోవడం జరుగుతున్నది. ఈ 10 సంవత్సరాల్లో సురేష్ అయ్య గారు టెంపుల్ని డెవలప్ చేసిన విధానం చూస్తే రాష్ట్రంలో ఎక్కడ కానీ ఈ టెంపుల్ ఇంత డెవలప్ కాలేదు. ఇక్కడికి వస్తే అదొక మనం తన్మయత్వంతో తేలిపోతాం. ఇక్కడున్న వాతావరణము, ఈ కొండలు, ప్రశాంతత, ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు కానీ మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నామంటే అసలు మనం ఈ లోకంలో లేము, స్వామివారి సన్నిధిలో ఉన్నామా, స్వామివారి పాదాల దగ్గర ఉన్నామా అన్నంత భావన కలుగుతున్నది. ఈ టెంపుల్ వెనక భాగంలో చూస్తే శివ పార్వతుల విగ్రహాలు కానీ, కొండ గుహ లోపల భైరవుల విగ్రహం కానీ ఎంతో ప్రాధాన్యం చెంది అభివృద్ధి చేసినందుకు సురేష్ అయ్య గారును మనం ఎంతో అభిమానించాల్సి ఉన్నది. ఈ సిద్ధేశ్వరాలయంకి సంబంధించిన ప్రత్యేకత ఏమనుకుంటారు? ఏమేమి చేస్తుంటారు? రెగ్యులర్గా వస్తుంటారా పూజలు? నేను ఈ మాసం మాత్రం ఎప్పుడు వస్తూ ఉంటాను సార్, రెగ్యులర్గా దర్శనం చేసుకుంటాను. ఈ మాసం చాలా శివునికి ప్రత్యేకత మాసము. ఈ శివునికి ఏది ఉన్నా మనము మనస్ఫూర్తిగా పెట్టుకుంటే ఎలాంటి కోరికనైనా, ఎలాంటి బాధలనైనా, కష్టాల నుంచి అయినా మనల్ని కాపాడగలిగే శక్తి మనకి ప్రసాదించగలుగుతాడు శివుడు. ఇది ప్రస్తుతం అయితే సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించి భక్తులు చెప్తున్నటువంటి అభిప్రాయాలు. తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చే ఆలయంగా భావిస్తాం. అందుకే ఇక్కడికి రావడం కావచ్చు, ఆ స్వామివారికి అభిషేకాలు చేయడం కావచ్చు, దీపాలు వెలిగించడం కావచ్చు, తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తామనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రాచీనమైన సిద్ధేశ్వర ఆలయానికి చుట్టూ కొండలు, ప్రకృతి రమణీయతతోటి ఉంటుంది. అయితే భక్తి భావంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కూడా ఉండేందుకు ఇక్కడ డెవలప్మెంట్ కూడా చేశారు. చుట్టూ చూడొచ్చు ఆ లయకారుడికి సంబంధించినటువంటి ప్రతిష్ట కావచ్చు, విగ్రహాలు కూడా చేశారు. సిద్ధేశ్వర ఆలయాన్ని భూ కైలాసగిరిగా పేరు పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించడానికి ఎట్లా ఉంది అంటే శివాలయం లోపలికి వెళ్ళారు, బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎట్లా ఉంది? ఇక్కడ హన్మకొండ నది ఒడ్డున ఈ సిద్ధేశ్వర ఆలయం ఆ టెంపుల్ కానీ, ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు కానీ, ఇక్కడ విగ్రహాలు కానీ, కొండలు కానీ చాలా ఆహ్లాదభరితంగా ఒక దూర ప్రాంతంలో ఉన్నట్టు విశాలమైన వాతావరణంలో ఒక భక్తి శ్రద్ధలతోటి కూడిన ప్రశాంతత వాతావరణం ఇక్కడ నెలకొని ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ స్పెండ్ చేయడానికి టైం అవకాశం ఉంది అనుకుంటున్నాను? చాలా బాగుంది, ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది బాగా. ఈరోజు కార్తీక పాండ్యమి సందర్భంగా గుడికి రావడం జరిగింది. ఇది చాలా ఏళ్ల పురాతన కాలం నిర్మించిన పద్మాక్షమ్మ టెంపుల్. ఇక్కడ చాలామందికి చాలా కోరికలు నెరవేరాయి, మాకు కూడా కోరికలు నెరవేరాయి. ప్రతి సోమవారం రావడం జరుగుతుంది. కార్తీక మాసంలో నెల రోజులు ఉపవాసాలు ఉండి పౌర్ణమి రోజు 4 సోమవారాలు అన్నదానం, మహా అన్నదానం జరుగుతుంది. రోజు స్వామికి అన్న పూజ జరుగుతుంది. సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. అందరు 3 గంటల నుంచే గుడికి స్టార్ట్ అయ్యి 3 గంటలకు వస్తారు. సిద్ధేశ్వర ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు కూడా లోపల శివుడిని దర్శించుకోవడం ఎంత అది ఉంటుందో, బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ శివుడికి సంబంధించినటువంటి భూ కైలాసగిరిగా కూడా దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. పూజలు చేయడం కావచ్చు, అభిషేకాలు అవన్నీ కూడా నిర్వహించుకొని కుటుంబ సమేతంగా కూడా గడిపే విధంగా కూడా ఈ సిద్ధేశ్వర ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది హన్మకొండలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయ చరిత్ర. వీడియో జర్నలిస్ట్ జయరాల్ మనిషితో కృష్ణమోహన్, V6 న్యూస్, సిద్ధేశ్వర ఆలయం, హన్మకొండ నుంచి.